నమస్కారం అండి, నేను డాక్టర్ సీతాని. నేను ఒక ఫర్టిలిటీ స్పెషలిస్ట్ని, అంటే స్త్రీ వ్యాధి నిపుణురాల్ని. ఈ రోజు మనం నిద్రకి ఇన్ఫర్టిలిటీకి ఏమైనా సంబంధం ఉందా, అంటే ఏంటి సంబంధం అనే, ఐడియల్గా ఎన్ని గంటలు నిద్రపోవాలి అనే దాని గురించి మాట్లాడుకుందాం. సో నిద్రకి ఇన్ఫర్టిలిటీకి, అంటే పిల్లలు పుట్టకపోవడానికి రిలేషన్ ఉందా అంటే డెఫినెట్లీ ఉందండి. తక్కువ నిద్రపోయే వాళ్ళు లేదా చాలా ఎక్కువ నిద్రపోయే వాళ్ళకి ఇన్ఫర్టిలిటీ రేట్స్ అనేవి కొంచెం ఎక్కువగా ఉన్నాయి. సో డెఫినెట్లీ సరిగ్గా నిద్రపోవాలి. నిద్రకి ఇన్ఫర్టిలిటీ రేట్స్కి రిలేషన్ ఉందన్నమాట. సో ఎలా ఉంది రిలేషన్ అంటే, ఇప్పుడు నిద్ర తక్కువ పోతే ఎందుకు మనకి పిల్లలు పుట్టడంలో ప్రాబ్లం అవుతుంది? సో మనం నిద్రపోయిన తర్వాత బ్రెయిన్లో కొన్ని హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. కార్టిజాల్, మెలటోనిన్ ఇలా రిలీజ్ అవుతాయి అన్నమాట. మెలటోనిన్ అనే హార్మోన్ చాలా ఇంపార్టెంట్ హార్మోన్. పిల్లలు పుట్టడంలో ఇది చాలా ఇంపార్టెంట్ హార్మోన్ అనమాట. సో అది ఒక వెరీ పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్, అంటే మనకి బాడీలో ఎగ్ క్వాలిటీని, స్పర్మ్ క్వాలిటీని మంచిగా ఉంచే హార్మోన్ అనమాట. సో మనకి నిద్రపోయినప్పుడే, మొత్తం చీకటి అయిపోయినప్పుడే ఈ హార్మోన్ రిలీజ్ అవుతుంది. అదే మనం నిద్రపోలేదు, లైట్ వేస్తుంది, లేదా ఎక్కువగా సెల్ ఫోన్ చూస్తున్నాము, లేదా టీవీ చూస్తున్నాము రాత్రి అయినా కూడా, అంటే ఆ లైట్ వల్ల ఈ హార్మోన్ ప్రొడక్షన్ అనేది తగ్గిపోతుంది. సో ఇది తగ్గడం వల్ల మనకి ఎగ్ క్వాలిటీ, స్పర్మ్ క్వాలిటీ తగ్గుతుంది. అండ్ ఈవెన్ మనకి ఓవ్యులేటరీ డిస్ఫంక్షన్స్, అంటే పీరియడ్స్ కూడా సరిగ్గా రాకపోవచ్చు, అండాలు కూడా సరిగ్గా విడుదల అవ్వకపోవచ్చు, స్పర్మ్ కౌంట్ కూడా తగ్గచ్చు, కలవాలనే కోరిక కూడా తగ్గిపోవచ్చు ఈ హార్మోన్ లో డిస్టర్బెన్సెస్ వస్తే. ఇంకొకటి, మనం సరిగ్గా నిద్రపోకపోతే స్ట్రెస్ హార్మోన్స్ అనేవి కొంచెం పెరిగిపోతాయి అన్నమాట. ఈ స్ట్రెస్ హార్మోన్స్ పెరిగిపోతే కూడా మనకి పీరియడ్స్ లో ప్రాబ్లం వచ్చి స్పర్మ్ కౌంట్ క్వాలిటీ, ఎగ్ క్వాలిటీలో కూడా ప్రాబ్లమ్స్ రావచ్చు. ఇంకొకటి, ఇప్పుడు మనం ఎన్ని గంటలు నిద్రపోవాలి, ఐడియల్గా ఎన్ని గంటలు నిద్రపోతే కరెక్ట్ అంటే ఒక 7 to 8 hours అనేది ఐడియల్ డ్యూరేషన్ ఆఫ్ స్లీప్ అన్నమాట. సో అట్లీస్ట్ 7 to 8 hours డైలీ నిద్ర ఉండాలి. అప్పుడు మనకి ఫర్టిలిటీ మీద ఏమీ ఇంపాక్ట్ ఉండదు. ఎక్కువగా నిద్రపోయిన వాళ్ళు, అంటే మోర్ దెన్ 9 hours నిద్రపోయే వాళ్ళకు కూడా మంచిది కాదండి. అలాంటి వాళ్ళల్లో కూడా ఫర్టిలిటీ రేట్స్ తగ్గుతాయని స్టడీస్ చెప్తాయి అన్నమాట. తక్కువ నిద్రపోయేవాళ్ళు, అంటే లెస్ దెన్ 7 hours, 7 hours కన్నా తక్కువ నిద్రపోయే వాళ్ళకు కూడా 25% ఇంక్రీజ్ రిస్క్ ఆఫ్ ఇన్ఫర్టిలిటీ అంటారనమాట. సో ఐడియల్ గా 7 to 8 hours నిద్రపోవాలి. డెఫినెట్లీ నిద్రకి ఫర్టిలిటీ రేట్స్ కి సంబంధం ఉంది. తక్కువ నిద్రపోయినా, ఎక్కువ నిద్రపోయినా మనకి ఇన్ఫర్టిలిటీ రేట్స్ ఎక్కువ ఉంటాయి. ఐడియల్గా 7 to 8 hours నిద్రపోవాలన్నమాట. ఈ వీడియో మీకు ఉపయోగకరమైంది అనుకుంటున్నాను. మీకు ఏ డౌట్స్ ఉన్నా మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు.